పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం భాష్యం స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులను స్కూల్ ప్రాంగణంలో కాకుండా మరో చోట నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. అయితే ప్రిన్సిపాల్ సమాధానం చెప్పకుండా ఫీజు మొత్తం కట్టేశారా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు మండిపడ్డారు. భాష్యం స్కూల్ అండి. భాష్యం స్కూల్లో నేను మా బాబుని ఎల్కేజీ జాయిన్ చేశానండి. ఎల్కేజీ జాయిన్ చేసి అప్పుడే 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ అవుతుంది. సాటర్డే సండే హాలిడే వచ్చింది. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మండే నుంచి మా పిల్లలందరినీ మేము మార్నింగ్ 9కి తీసుకొచ్చి ఇక్కడ దించాం సార్. దించితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. పిల్లల్ని తీసుకెళ్లి బస్సులో తీసుకెళ్లి వెనక సైడ్ అంట మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా పిల్లలందరినీ బస్సులో ఎక్కించి తీసుకెళ్లి అందులో కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తున్నారండి. మాకు తెలియదు. మండే అంతా తెలియలేదు మాకు. మండే కూడా బయట వాళ్ళు చెప్తే మాకు తెలిసిందండి పిల్లలు ఏంటి అక్కడ వస్తున్నారని. ఈ రోజు మార్నింగ్ కూడా అలాగే జరిగిందండి. ఆఫ్టర్నూన్ మేము లంచ్ బాక్స్ ఇస్తే ఆ లంచ్ బాక్స్ కూడా తీసుకుని మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వర్షం పడుతుందండి. ఈ రోజు వర్షం పడుతుంటే ఆ పిల్లలందరినీ ఆ స్కూల్ బస్ లో అక్కడి నుంచి ఎక్కించుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారండి. ఆ వర్షంలో ప్రిన్సిపల్ సార్ని అడుగుతుంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ లైట్ లేదా ఫ్యాన్ లేదా మీకు